వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా ఏ మత సారం చూసినా, ఏ గ్రంథం చూసినా కూడా సర్వమతాల సారం ఒక్కటే, అది దేవుడు ఒక్కడే. అయితే కొంతమంది కారణంగా కొంతమంది తమ స్వలాభం కోసం దేశంలో ఉండేటువంటి మతాల మధ్య ఏదో ఒక విధంగా గొడవలు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మనమైతే యూనిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మొదటి నుంచి కూడా. అందులో భాగంగా ఈరోజు కూడా మనతో పాటు కపిర శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే సంజయ్ గారు అడ్వకేట్ ఉన్నారు, ఇటు బర్నాబాస్ ఉన్నారు. మరి వీరు ముగ్గురితో మాట్లాడి అసలు ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి, ఎవరి వల్ల ఇటువంటి పరిస్థితి వస్తుంది, ఎలా ఉంటే మనం సమైక్యంగా ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, దేశభక్తిని పెంపొందించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా ఇదంతా కూడా దేశం మీద ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. శాంతి భద్రతల సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉంది. కేవలం కొంతమంది యూట్యూబర్ల కారణంగా కావచ్చు, కొంతమంది మత ఛాందసవాదుల వల్ల కావచ్చు, మరి కొంతమంది కావాలని తమ స్వార్థం కోసం ప్రవర్తించేటువంటి వాళ్ళ కోసం కావచ్చు. సో దీనిపై మాట్లాడేందుకు ముందుగా కపిర శ్రీనివాస్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. శ్రీనివాస్ గారు, ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు వింటున్నారు, చూస్తున్నారు కదా. సో కొంతమంది మత ఛాందసవాదులు కావచ్చు, కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, మరి కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం కావచ్చు, ప్రజల మధ్య సమైక్యతను దెబ్బతీసే విధంగా అలాగే గొడవలు సృష్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ నమస్తే, నా పేరు కపిర శ్రీనివాస్ అండి, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిని. వ్యవస్థ మనకు స్వాతంత్రం రాకముందరే అన్ని మతాలు ఉమ్మడిగా పోరాడి మనకు స్వాతంత్రం రావాలనే కాన్సెప్ట్ మీద పనిచేసిన వాళ్ళు ఆ రోజు హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్ మతం అనే ఫీలింగ్ అయితే ఎక్కడ కనపడలేదు. తద్వారా మన గవర్నమెంట్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పట్లోనే బీజం పడిపోయింది. పాకిస్తాన్ ఒక పక్క కావాలని, బంగ్లాదేశ్ ఒక పక్క కావాలని, శ్రీలంక ఒక పక్క కావాలని, సమైక్యంగా ఉన్న ఇండియాని అప్పట్లోనే ముక్కలు చెక్కలు చేసిన అటు గాంధీ గారు కావచ్చు, ఇటు నెహ్రూ గారు కావచ్చు, దానికి బీజం అయితే వేశారు. ఆ బీజం అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు యూట్యూబ్ల ద్వారా, సెల్ ద్వారా, రకరకాల ప్రచారాల ద్వారా సర్వనాశనం ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. మేము చెప్పేది ఒకటే, హిందూ మతమైనా, క్రిస్టియన్ మతమైనా, ముస్లిం మతమైనా, ముందు నీ భావాలు ఏదైనా ఉంటే నీ దేవుడిని నమ్ముకో, ప్రజలకు మాత్రం సమానంగా పనిచేయాలి. ఉదాహరణకి నేనున్నానండి, భారతీయ జనతా పార్టీలో నేను 4 times నేను కౌన్సిలర్గా, కార్పొరేటర్గా నేను మా వార్డు గెలిస్తే అందులో 1500 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఒక 1000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. మాకు ఎప్పుడు భేదతామని లేవు, మనం అందరం కలిసే ఉంటాం, ప్రయాణం చేద్దామని. నీ దేవుడిని నువ్వు మొక్కో, నువ్వు అల్లాను మొక్కుంటావో, నువ్వు యేసుని మొక్కుంటావో, నేను శ్రీకృష్ణుని మొక్కుంటానో, వెంకటేశ్వర మొక్కున్నా, అంతవరకే పరిమితం కావని. జనాలకు వచ్చే మాత్రం జనాలకే పనిచేయాలా, అక్కడ మాత్రం మతాన్ని తీసుకురావద్దు అనే కాన్సెప్ట్ మీద మేము ఉన్నాను. దయవుంచి మేము యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మంది ఇటీవల కాలంలో మత ప్రచారాలకి వాళ్ళకి అజ్జం పోసేదానికి యూట్యూబ్లు చేయూతనిస్తున్నారు. దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి, భవిష్యత్తు ఇది ఎంత దూరం పోతుందంటే ఇప్పటికే ఈ దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భావాలు ఏర్పడే పరిస్థితికి వచ్చేసి ఉన్నాయి. ఆ భావాలు పూర్తిగా నాశనం చేయాలని నా మనసులో అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది. రైట్, మీరు చెప్పండి. ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల కారణంగా, పరిస్థితుల నేపథ్యంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్య గొడవలు సృష్టించేందుకు కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది మత ఛాందసవాదులు ప్రవర్తిస్తున్నారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు మతం అనేది ఏదున్నా కూడా ఆ 4 గోడల మధ్య మీరు ఎవరిని ప్రే చేసుకున్నా, లేదంటే చర్చిల్లో కానీ దేవాలయాల్లో కానీ ఎవరు ప్రే చేసుకున్నా, బయటకు వచ్చేటప్పటికి అందరూ సమానం అనేటువంటి భావనతో ముందుకు సాగాలి అంటారు. మీరేమంటారు? నమస్తే అండి, నా పేరు సంజయ్ కుమార్, అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి సాస్ టీవీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు దేశాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన సమస్య ఇది. ఎందుకంటే ప్రపంచానికి ఒక గురువులాగా, విశ్వగురువు ఈ భారతదేశం, విశ్వగురు. ఎస్, దీంట్లో ఎంతోమంది ప్రముఖులు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇలాంటి వాళ్ళు, వివేకానంద గారు, వీళ్ళందరూ కూడా ప్రపంచానికి భారతదేశం యొక్క ఖ్యాతిని చూపించారు ప్రాక్టికల్. 1893లో సెప్టెంబర్ 11వ తేదీ చికాగో సదస్సులో వివేకానంద గారు ఒక మాట చెప్తాడు,
అక్కడ ఉన్న దేశాలన్నీ యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీలు, ఈ దేశాలన్నీ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఒకే మతాన్ని అవలంబిస్తున్నాయి. అయినా కూడా అక్కడక్కడ హింసా ప్రవృత్తి అనేది ఉంది వాళ్ళ మధ్యలో అంతర్గతంగా. అని మా దేశంలో అనేక మతాలు ఉన్నాయి, కానీ మేమందరం కూడా భిన్నత్వంలో ఏకత్వంలాగా మేము అందరం కలిసిమెలిసి ఉంటాము. అదే మా భారతదేశ గొప్పతనం. ఈ రోజుకి ఇన్ని 150 సంవత్సరాలు దాటినా కూడా దాన్ని మనం ఇంకా గుర్తుపెట్టుకున్నాం. ప్రపంచం అంతా ఆయన్ని ఖ్యాతి ఈ రోజుకి చెప్పుకుంటారు. ఆ సదస్సు అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా అంత గొప్ప సదస్సులాగా. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు మనం అన్నగారు అన్నట్టు స్వతంత్రం వచ్చినప్పుడు అనేక దేశాలుగా విడిపోయింది అనేది ఏం లేదండి. ఈ భారతదేశం, ముఖ్యంగా మన భారతదేశానికి ఒక అంశమే గాంధీ మహాత్ముడు కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు కానీ, లేకపోతే బాబు రాజేంద్ర గారు, పెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మీరందరూ కూడా అద్భుతమైన టీంలలో అన్ని మతాల వాళ్ళని అక్కడ దాంట్లో చేర్చారు. అన్ని వర్గాల వారిని దాంట్లో చేర్చి ఈ దేశాన్ని ఒక్కటిగా ఉంచాలి అనే ప్రాతిపదిక మీద మనకి ప్రియాంబుల్లో మన ప్రవేశికలో మనం చూస్తే మొత్తం ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అంతా దాంట్లో తెలిసిపోతుంది. మౌలికంగా అసలు ఈ రాజ్యాంగం ఏం నడుతుంది అని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫౌండేషన్లుగా ఈ దేశం ముక్కలు కాకూడదు అనే ఉద్దేశంతో దానికి ఈరోజు 75 సంవత్సరాలు దాటినా కూడా మనందరం కలిసిమెలిసి ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ స్ఫూర్తి పోయింది. ఎందుకంటారు? కారణం ఏంటి? ఆ స్ఫూర్తి పోవడానికి కారణం ఏంటంటే ఈరోజు పాఠ్యాంశాలు ఏదైతే స్కూల్లో 4 గోడల మధ్య విద్యార్థులకు పునాదులు వేయాల్సిన గురువులు ఇది ఇప్పుడు ఏమంటే విద్యా విధానం, కార్పొరేట్ విద్యా విధానం మార్కుల కోసం ఈ విధంగా పరిగెత్తే ఈ దొంతరలో ఏమైపోయిందంటే అసలు మన దేశం యొక్క పునాదులు, మన దేశం యొక్క విలువలు, మన దేశంలో మతం అనేది ఎలాగ ఆవిర్భవించింది ఒకరికొకరు. ఈరోజు హిందూ మతం అంటాం. ఒక్క మాటలో హిందూ మతం అంటే ఎన్నోసార్లు మనకి నెల్లూరు జిల్లా నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు గారు కూడా, ఈవెన్ బీజేపీలో పెద్ద ఇదైనటువంటి ఆయన కూడా ఎన్నోసార్లు చెప్తాడు. ఏమని చెప్పాడంటే హిందూ మతం అనేది ఒక మార్గం లాంటిదే. హిందూ మతం అనేది అన్ని మతాలను కలుపుకున్న ఒక తల్లి లాంటిది. అన్ని మతాలు దీంట్లో ఉన్నాయి. హిందూ మతం అనేది ఒక ప్రత్యేకమైనది మతం కాదు. దీంట్లో వైష్ణవ మతం ఉంది, అజీవక మతం ఉంది, తర్వాత దీంట్లో అనేక రకాలైనటువంటి అవైదిక మతం ఉంది, వైదిక మతాలు ఉన్నాయి, తర్వాత శైవ మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది, సూఫీ మతం ఉంది. అన్ని మతాలు అన్నీ కలిసి ఎన్నో వందల మతాల కలయికే హిందూ మతం. ఈరోజు హిందూ మతం మేము ప్రత్యేకంగా దానికోసం మేము ఉన్నాము, మేమే దానికి ఇదైనటువంటి వారం అని చెప్పి ఈరోజు కొంతమంది ఏం చేసిన అవగాహన లేని వాళ్ళందరూ కూడా హింసా ప్రవృత్తికి ప్రేరేపించబడి దీనికి రాజకీయ పార్టీలు కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంటున్నాయి. దానివల్ల వాళ్ళంతా ప్రేరేపించి ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే దురుద్దేశంతో ఈ దేశం యొక్క స్ఫూర్తిని, ఈ దేశం యొక్క ఫౌండేషన్ని కదిలిస్తున్నారు. కేవలము వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసము, పార్టీ మనుగడ కోసము, ఓట్ల బ్యాంకు కోసం ఈ విధంగా చేస్తున్నారు. ఇది ఏ దేశానికి, ఏ ప్రజలకు కూడా మంచిది కాదు. రైట్, బర్నబాస్ గారు, ఇదే విషయం మీద మీరేమంటారు? సో కొంతమంది రాజకీయ నాయకులు కావాలని చేస్తూ ఉన్నారు అంటారు ఆయన. నమస్కారం అండి. ఒక మంచి సదస్సును ఏర్పాటు చేసిన దానికి సాస్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను అంతకుముందు కూడా చెప్పాను, ఈ ప్రపంచాన్ని ఏళ్తున్న పెద్ద అధర్మం ఏదన్నా ఉంటుంది మతం. నీ మతాన్ని ఆచరించు, పరమతాన్ని గౌరవించు అనే విధంగా పోతే ఎప్పుడు ఏది ఉండదు. వేమన పద్యం ఒకటి ఉంటుంది, నీలోనే సర్వం ఉండగా నీ లోపల వెదకక ధర వెదికెడి అని అంటారు. నీలోనే ఆత్మ ఉన్నాడు దేవుడు. బైబుల్, నేను ఆత్మను కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమంటాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్తాడు. ఆత్మైన దేవుని ఎత్తుక్కోకుండా వీడు బయట ధర వెతికాడంటే వాడు స్వార్థం కోసం వాడు రేటింగ్ పెంచుకునేదనుకో, లేకపోతే చందాలు దండుకునేదనుకో తప్ప ఒక్కరు ఇద్దరే 99 మంది బాగుంటారు. ఈ 5-6 మంది వల్ల ఇంకొక 5 మంది వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఆ విధంగా దీన్ని ఇప్పుడు నిర్మూలించకపోతే చాలా దూరం పోద్ది ఇది. ఎందుకంటే ఎవడో ఒకడు రేపేసి గమ్ముగా ఉంటాడు, వాడు ఆడేడో హైదరాబాద్లోనో విజయవాడలో ఆడో కూర్చుంటాడు. ఇక్కడ ఆ బీజం నాటాడు అనుకో, వాళ్ళని చూసి ఒక 5-6 మంది. ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగినాయి, బుచ్చిలో 2 జరిగినాయి, తర్వాత మేము కూడా పోయి వచ్చాం. ఎందుకంటే వాడు నాటాడు కాబట్టి. నాకు అనిపించింది అదే, ఈ 5 మందితో ఎప్పుడైనా పొయ్యేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోనన్నా. కేవలం ఒక 5-10 మంది యూట్యూబర్లు, వాళ్ళతో పాటు వచ్చేటువంటి అక్కడికి వచ్చేటువంటి డిబేట్కి వచ్చేటువంటి వాళ్ళతో ఈ మధ్య చూసుంటారు. ఈ మధ్య కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఈ ఇతర మతాల్లో ఉండేటువంటి
విషయాల్ని బయటికి తీయడం, ఇతర మతాల్లో ఈ తప్పులు ఉన్నాయి అని ఎత్తి చూపడం, సో ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. వాళ్ళు చేసేది కూడా డూప్ షాట్లే. నేను చెప్తున్నా కదా, వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా వీడు ఒక్కడ వల్ల అందరు ఇబ్బంది, 99 మంది ఇబ్బంది పడుతున్నారు. ఈయనకి ఎందుకు? నీవు అసలు బైబిల్ తెలుసుకోవాలంటేనే నీ జీవితమే సరిపోదు. ఆత్మీయులను కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించమని, నీ ఆత్మను చేరాలంటే 108 గుణాలు దాటాలా. 108 గుణాలు దాటితే కానీ ఇప్పుడు మనల్ని ఎవరన్నా అంటే మనకి సప్పన వస్తుంది కోపం. దేవుడు అంటే ఎందుకు రాదు? దేవుడు అన్నీ మనకు చేయాలా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తెలుసుకోగలుగుతావో అప్పుడు ఈ మాట్లాడి వీళ్ళ స్వార్థం కోసం, డబ్బు కోసం నువ్వు శ్రద్ధగా బైబిల్ రాదు నీకు, నువ్వు మళ్ళా రామాయణంతో నీకెందుకు, భాగవతం నీకెందుకు, ఖురాన్తో నీకెందుకు? నువ్వు శుద్ధంగా గ్రంథాలు 3 గ్రంథాలు చెప్పేది ఒకటే, మంచిగా చెప్తాయి. రే మంచిగా వచ్చావు, మంచిగా దేవుని చేరు, మంచిగా నీ ఒక పరలోక రాజ్యం చేరని చెప్తాయి. అవి వినకుండా ఈడిక్కడ ఈ లోకంలో బ్రదర్ శరీరం మంది కాదు, శరీరం మంది కానీ అయితే జ్వరం వస్తే ఆ హాస్పిటల్కి పోకూడదు. రేపు పో అంటే పోవాలా, తలనొప్పి వస్తే పో అంటే పోవాలా. శరీరమే నీది కాదు, నువ్వు ఆత్మ దేవుని నడిపిస్తున్నాడు, ఆత్మ చేతుల్లో ఉంటుంది. కర్మలు కాలాలంటే జ్ఞానంతో పోతుంది. ఇప్పుడు నా వెనక వచ్చేవాడు అగ్నితో బాప్తిస్తం ఇస్తామంటారు. అగ్నితో అంటే అగ్నిలో బయట కాదు, నీళ్ళలో ఇచ్చే బాప్తిస్తం కాదు. ఆ కర్మ ఈరోజు ఇది జరగాలి, తాటిగా పడాలనుకో, ఆ కర్మ పోవాలనుకో, మన జ్ఞానంతోనే కాల్చగలం, కానీ ఆ కర్మను ఎవరు తప్పిలేరు. కాబట్టి ఈ 5-6 మంది చేసే ఇబ్బందుల వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అనుకుంటే హ్యాపీగా జీవిస్తున్న దీంట్లో ఇది 5-6 మంది వచ్చి లేని పని తలకాయ నొప్పి చేస్తున్నారు. వాడు చేసిన దానికి ఈడు చేస్తున్నాడు, ఈడు చేసిన దానికి వాడు చేస్తూ ఉన్నాడు. వీళ్ళని నిర్మూలించేసామనుకో 5 మందిని, 99 కలిసి ఏది ఉండదు. ఇందాక కపిల్ శ్రీనివాసులు చెప్పినట్టు మనం అందరూ అది పోకుండా సవ్యంగా ముందుకు సాగవచ్చు. రైట్, మీరు చెప్పండి. అంటే ఈ సినిమాల ప్రభావం, ఇటీవల కాలంలో వచ్చినటువంటి కొన్ని సినిమాల ప్రభావం కూడా దీని మీద, అంటే మనుషుల మీద ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, దీని మీద మీరు ఏమంటారు? దేశంలో జరుగుతున్న దాన్నే సినిమా రూపంలో పెద్ద పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇక్కడ జరగకపోతే అది తీసే పరిస్థితి రాదు. ఇప్పుడు నేను బాగుంటే ఎదుటోడు నన్ను విమర్శించడు. నేను ఎప్పుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తాడో అవతోడు కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి అండి, 370 ఆర్టికల్ ఉంది. ఈ దేశంలో కాశ్మీర్ సపరేట్ అండి, ఇండియా సపరేట్ అండి అని అన్నారు. 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత అక్కడే మత ఘర్షణలు జరగలా, ఇక్కడే మత ఘర్షణ జరగలా. లేదంటే ఒక గవర్నమెంట్ పాలిచ్చినప్పుడు బాబ్రీ మసీదు, అయోధ్య సమస్య మీద నానేస్తా వచ్చిన కోర్టులు కూడా గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ దాన్ని సాల్వ్ చేసింది. దేశంలో ఎక్కడ సస్యశ్యామలంగా ఉండాలి, కానీ ఎక్కడ గొడవలు లేవు. ఏదైనా కానీ కింద స్థాయిలో వాడు కరెక్ట్గా ఉంటే పై స్థాయిలో కూడా కరెక్ట్గానే ఉంటాడు. ఉదాహరణకి ఇటీవల యూట్యూబ్ ఛానల్స్లో మనం చూస్తున్నాం. శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గురించి ఆయన నిద్రపోతున్నాడు, నిద్ర లేవయ్యా అని చెప్పి మానవుడు పాట పాడితే కానీ లేచే పరిస్థితుల్లో లేడు దేవుడు, వాడు ఏం ఉద్ధరిస్తాడని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్లో, అదే దాని గురించి చెప్తున్నాను, ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక మత ప్రచారకుడు అని చెప్పాడు, క్రిస్టియన్స్ మత. అది చెప్పకుండా నా యేసు గొప్పవాడు, నా యేసుని నమ్ముకుంటే ఇది జరుగుతుంది, ఈ దేశం మొత్తం సస్యామలంగా ఉంటుంది అని చెప్పుకొని రాగలిగిన రోజున ఈ సమస్య ఉత్పన్నం కాదు. ఎప్పుడు ఇతను మాట్లాడతాడో యువతల నుంచి ఇతన్ని తిడుతూ మనోభావాలు దెబ్బతింటే అదే యేసు ప్రభునో లేదంటే మేరీ మాతనో లేదా ఇంకోరినో వాళ్ళు తిడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ చట్ట చర్య తీసుకుంటే, సరైన చర్యగా తీసుకుంటే భవిష్యత్తులో ఉత్పన్నం కావు. తిడితే పర్వాలేదు, దాడులు చేస్తున్నారు, వ్యవస్త్రాలు చేసి ఆడబిడ్డలను ఊరేగిస్తున్నారు. మణిపూర్లో చూసుకుంటారు, విపరీతంగా కాలు చేతులు పారేస్తారు. ఈ మధ్య ఛత్తీస్గఢ్లో 1వ తేదీ వార్నింగ్ ఇచ్చున్నారు. ఈ నెల్లూరులోనే విపరీతంగా జరుగుతూ ఉన్నాయి, నెల్లూరు జిల్లాలోనే అనేక చోట్ల. ఇవన్నీ దేనికి జరుగుతున్నాయి? ఎవడో ఒకడు మాట్లాడబట్టికి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో చట్టాలు బలంగా మతం మార్పిడి అనేది లేకపోతే ఈ సమస్య రాదు. ఉదాహరణకి బ్రదర్ చెప్పినట్టుగా ఒక హిందువులో కానీ నాకున్న అవగాహన అండి, మొత్తం మీద నేను చెప్పలేను, కానీ ఒక హిందూ సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఒక ముస్లిం సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు కానీ లేదా ఆ మతానికి నమ్ముకున్న వాళ్ళు కానీ ముస్లిం మతంలో చేరండి అని ఎక్కడ పిలుపులే, అదేవిధంగా హిందూ మతంలో చేరండి అని పిలుపులే. కానీ క్రిస్టియన్ మతం ఏంటంటే
దేశాల నుంచి విపరీతంగా కొంత ఫండ్స్ వస్తున్నాయి, మా మతంలో చేరండి, కొరవోళ్ళు దేవుడు కాదని ఇప్పుడు ప్రచారం చేస్తున్నాడు. యువతలోడు కూడా 10 మంది గమ్ముంటే 11 అవ్వడో 12 అవ్వడో వాడు రెచ్చిపోయి మరలా ఇదే ప్రచారం చేస్తున్నాడు. ఆ ప్రచారం అనేది ఎప్పుడు కట్ అవుతుందో అసలు గొడవలే జరగవు. మాది అసలు మతం కాదండి, మార్గం. ఒకటో ఇద్దరు నేను చెప్పాను, ఇందాక కూడా చెప్పా, ఇది ఒక మార్గం అంతేగాని కనీసం 20-30 రూపాయలు కూడా రాని పాస్టర్లు పాకల్లో చేసుకుంటారు. వీళ్ళు ఏం మతం మార్పిడి చేసి డబ్బులు చేస్తారు. చాలామంది ఫస్ట్ ఎత్తుకునేది ఏ యాంకర్ అయినా ఎవరైనా మతం మార్పిడి అంటున్నారు. మతం మార్పిడి ఎవడైనా చేస్తే వాడిని ఏవైనా చేయండి, మతం మార్పిడి అనేది కాదు. నేను కత్తి పెట్టి మారమంటే మారతారా? నీ దేవుడిని నువ్వు ఆరాధిస్తుంటున్నావు, ఎవడైనా కూడా వచ్చి నేను కత్తి పెట్టి మారమంటాడా? లేకపోతే నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, నన్ను మార్చండి, 1 కోటి రూపాయలు ఇచ్చా. ఎవడు మార్పిడి? ఇప్పుడు ఈయన మార్చగలనా? ఈయన మార్చగలనా? ఎవరిని మార్చలేము మనం. అదొక మార్గం. ఇది మతం. వీళ్ళు మతం మార్పిడులు అంటున్నారు. అది ఒక ఊత పదం అయిపోయింది. ఇది ఒక మార్గం. మతం మార్పిడులు అంటే ఒకరో ఇద్దరు. మీ మాట కట్టొస్తున్నానండి. మతం మార్పిడి అంటే ఒక వ్యక్తి గురించి 10 మంది దగ్గరికి పోయి నేను 100 సార్లు చెప్పాను అనుకోండి, దాంట్లో 2-3 మారేదానికి పాసిబుల్ ఉంది. జరిగితేనే కదా క్రియ లేని విశ్వాసం మృతం ఉన్నాడు. క్రియ జరిగితేనే కదా. మతము మార్పిడి అనేది రైట్ వర్డ్ కాదు. ఎందుకంటే మతము మార్పిడి అనేది ఏం లేదండి, అది కొంతమంది సృష్టించిన ఒక పదం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చని మనకి ఫండమెంటల్ రైట్స్లోనే ఉంది. మనకి ఆర్టికల్ 26 నుంచి మీరు కానీ చూసినట్లయితే 28-29 వరకు ఏ మతాన్నైనా స్వేచ్ఛ ఉంది మనకి. హిందూ మతం అంటే ఇదే అనేది ఏం లేదు. వాడు ఏ మతాన్ని, ఏ చెట్టుని, ఏదైనా సరే వాడికి దైవం కనిపిస్తే అక్కడ ఆరాధించుకోవచ్చు, ప్రకృతిని ఆరాధించుకోవచ్చు. ఏ వస్తువునైనా సరే వాడికి దాంట్లో దైవత్వాన్ని చూస్తాడు. సర్వంతర్యామి దేవుడు అనేవాడు అనేది ఆ విధంగా అది క్రైస్తవ మతాన్ని, నిజంగా హిందూ మతాన్ని ఆచరించేవాళ్ళు నిజమైన అంటే ఈ ప్రకృతిలో ప్రతి మనిషిలో కూడా పరమాత్మను చూడగలిగినోడు వాడు క్రైస్తవుడా, వాడు ముస్లిముడా అనేది ఏముండదండి. మతానికి హింసకి సంబంధం లేదు. అవి 2 వేరువేరు భిన్నమైన ధృవాలు అవి. కానీ ఈరోజు మతంలో హింసను తీసుకొని వచ్చి ఆ విధంగా అవతల మీద దేశపూరితమైన మాటలు మాట్లాడడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇది మన భారతదేశ స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకంటే మన అన్ని మతాలు కలుపుకున్నది, ముఖ్యంగా దక్షిణ భారతదేశం. ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు లేదు ఈ పరిస్థితి. ఏదో యూట్యూబ్లో వచ్చారని కాదు, మీరు గతంలో చూడండి 10-15 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఇదైపోయింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశం నుంచి వచ్చినాయి. ఈ ఉత్తర భారతదేశంలో ఈ విధంగా మతం ఈరోజు కాదు, చంద్రగుప్త మౌర్యుడు ఆ టైంలో కూడా వారందరూ కూడా విపరీతంగా ఉత్తర భారతదేశంలో రాజ్య పరిపాలన చేసిన దక్షిణ భారతదేశానికి వచ్చి వాళ్ళు జైన మతాన్ని, సల్లేఖన మతం, దక్షిణ భారతదేశం అనేక మతాలకి పునాదులు ఇవి. అనేక మతాలు ఆవిర్భవించినాయి. అందరినీ కలుపుకోయే సంస్కృతి దక్షిణ భారతదేశం ఉంది. ఈరోజు ఉత్తర భారతదేశం నుంచి ఒక విధమైన మత దాడి అనొచ్చు, దాన్ని అవతలని కబలించి వేయాలనే ఉద్దేశంతో ఈరోజు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం దాన్ని స్పిరిట్ని తీసుకొచ్చి ఇక్కడ పూర్తిగా నింపుతున్నారు. ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ సౌత్ ఇండియాలో మీరు కానీ చూసినట్లయితే కర్ణాటక చూడండి, ఎక్కడో బౌద్ధ మతం ఎక్కడ పుట్టింది? ఉత్తర భారతదేశంలో పుట్టింది. అది పక్క కొరియాకి, చైనాకి, జపాన్కి వెళ్ళిపోయింది, కానీ ఉత్తర భారతదేశంలో వ్యాపించలేదు. దాన్ని దక్షిణ భారతదేశంలో తీసుకున్నారు ఆ రోజుల్లో. మనకి అజంతా, ఎల్లోరా కానీ లేకపోతే అమరావతి కానీ ఈరోజు బౌద్ధ మతానికి. అలాగే జైన మతాన్ని కానీ చూస్తే మన కర్ణాటకలో ఎన్నో ఉన్నాయి. కర్ణాటక జైన మత మహావీరుడి సంబంధించినవి కూడా అక్కడ ఉన్నాయి. అవన్నీ ఉత్తర భారతదేశంలో పుట్టినాయి. అటన్నిటికి కూడా దక్షిణ భారతదేశం అనేది అన్ని మతాలకి, అన్ని గ్రంథాలకి, సంస్కృతికి, సాహిత్యానికి, శిల్పకళలకి అన్నిటికీ ఈ దక్షిణ భారతదేశం అనేది ఒక ఆయుపట్టు లాంటిది. ఈ భారతదేశాన్ని ఎవరు ఈ ప్రాంతాన్ని జయించలేకపోయారు ఉత్తర భారతదేశం. ఈరోజు ఏమైపోయిందంటే ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయుల మీద దాడి చేస్తున్నారు. అది వ్యాపార పరంగా ఈరోజు మన వ్యాపారాలన్నీ కుదేలైపోతున్నాయి. మన యొక్క ఆస్తులు ఈరోజు పోర్టులు ఎక్కడ చూసినా కూడా మన చుట్టుపక్కల ఉండే ఆస్తులు ఏవీ మనవి కాదు. మన వాళ్ళందరూ కూడా ఈరోజు మనం ఎప్పటి నుంచో బంగారం ఏదో కొన్ని వ్యాపారాలు చేసుకునే వ్యాపారాలన్నీ కూడా ఉత్తర భారతీయుల చేతులకు వెళ్ళిపోతున్నాయి. దానికి మనకి ఇక్కడ రాజకీయ నాయకులు కొంతమంది కలిసి పైనుంచి ఏం చేశారంటే ఇది ఒక ప్లాన్డ్గా ఆ విధంగానే మతాలని ఒక మతం మీద ఏదో ఒక విధంగా ద్వేషాన్ని వెజ్జల్లి ఈ విధంగా చేస్తూ ముందుకు పోతున్నాయి. దీనికి రాజకీయ పార్టీలు వంతపడుతున్నాయి. ఈరోజు దక్షిణ భారతదేశంలో ఏ పార్టీ కూడా ధైర్యంగా నోరెత్తి మాట్లాడలేకున్న పరిస్థితి.
చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్ పొలిటీషియన్ అయినా కూడా ఆయన కూడా ఏం చేయలేని అసమర్థతలాగా మారిపోయాడు. ఏంటంటే పరిస్థితులు నేనేం చేయలేను. వెంకయ్య నాయుడు గారు అంటే ఎంత యాక్టివ్ పొలిటీషియన్ సౌత్ ఇండియాలో బీజేపీలో, అలాంటి వెంకయ్య నాయుడు గారిని కూడా ఈరోజు రాజకీయంగా అచేతన స్థితిలోకి తోసేశారు. ఇదంతా కూడా ఉత్తర భారతదేశం మీద కేవలం దాడి, అది రాజకీయ పరంగా ఉంది, మత పరంగా ఉంది, అన్ని పరంగా కూడా మాట్లాడతారు. శ్రీనివాస్ గారు ఆయన చెప్పిన దాని మీద మీరేమంటారు? కావాలనే మతం విద్వేషాలు రెచ్చగొడుతూ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం మీద పట్టు కోసం అలా చేస్తూ ఉన్నారు అని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అయితే ఏం లేదండి. ఆ పట్టు ఏడు సాధించాలంటే ఈ జనంలో ఆ పార్టీ మీద ఒక ఆకర్షణ రావాలా, ఆ పార్టీ సిద్ధాంతాల మీద నమ్మకం ఏర్పడాలా, ఆ పార్టీ ఎదుగుదల కోసం పనిచేసేయాలి. ఆ పనిచేసే క్యాడరేట్ లేదు, అంత మాత్రం స్థాయి. ఉత్తరాదిలో ఏంటంటే ముందు నుంచి భావాలు మొత్తం హిందూ సాంప్రదాయాల మీద ఎక్కువ భావన ఉంది కాబట్టి గతంలో ఆడ జరుగుతున్న దాడులకి, ప్రతి దాడుల మీద స్పందిస్తూ వాళ్ళ దాడులు ఈరోజు జరిగిన దాడులు కాదండి. మన గవర్నమెంట్ ఎప్పుడు 1940 మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఆడ దాడులు స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ దాడులలో ఉత్పన్నమైన పార్టీ ఆడ. ఇక్కడ పరిస్థితి పార్టీ ఎదగాలంటే ఆ పార్టీని ఇక్కడ రుద్దాలంటే మన మీద రుద్దలేదండి. కర్ణాటకలో కూడా మరలా ఆడ కొంత విద్వేషాలు వచ్చినాయి కాబట్టి, హిందూ ముస్లింల మీద తేడా వచ్చింది కాబట్టి ఆడ బీజేపీ ఎదగలిగింది. ఆంధ్రప్రదేశ్లో హిందూ ముస్లిమ్స్ గొడవ వచ్చే పరిస్థితి లేదు. మరలా హైదరాబాద్ కాడికి వచ్చేప్పటికి ఆడ హిందూ ముస్లిమ్స్ గొడవ ఫీలింగ్ ఉంది కాబట్టి ఆడ మళ్ళీ రేజ్ అయిందండి. తెలంగాణలో ఆడ బీజేపీ రేజ్ అవుతుంది. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు మీరు, బాబ్రీ మసీద్ ఇష్యూనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతం నుంచి నానుస్తూ వచ్చినటువంటి విషయాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది అని. అటువంటి పరిస్థితి ఉండేటప్పుడు మరి హైదరాబాద్లో తీసుకుంటే మీరు అన్నట్టు ఇటీవల మనం అఘోరీని చూసాం. అఘోరీ రావడం, ఏదో చేసేస్తాను, నరికేస్తాను, చంపేస్తానని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం. ఇటువంటి వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు, ఈ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. అక్కడే పరిస్థితులు ఏముందంటే హైదరాబాద్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు లేదా దాని ముందు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం గవర్నమెంట్ రాకముందర నిరంతరం హిందూ ముస్లింలు గొడవలు జరుగుతున్నాయి ఆడ. దాన్ని పూర్తిగా అణిచివేసిన పరిస్థితి వచ్చిందంటే అదొక తెలుగుదేశం పార్టీ పుణ్యాన్ని. మరలా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడల్లా ఒక ముఖ్యమంత్రి మారాలంటే ఏదో ఒక సందర్భంలో ఆడ హిందూ ముస్లిం గొడవ మారణ హోమం జరగాల్సింది. ఆ పరిస్థితి మన రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలో లేదు, తమిళనాడులో లేదు. హైదరాబాద్లో కూడా ఇటీవల చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అయోధ్య ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అక్కడ గొడవలు జరుగుతాయి అనుకున్నాం, కానీ జరగలేదు. ఎలా ఇప్పుడు కూడా గణేష్ చతుర్థి జరిగినా కూడా, రంజాన్ పండుగ జరిగినా కూడా కలిసిమెలిసి చేసుకునే పరిస్థితి చాలా వరకు. కాంగ్రెస్ పార్టీ లేదు, బీజేపీ లేదు, దాంట్లో అసాంఘిక శక్తులు ఉన్నారు కదా, వాళ్ళని కానీ కట్టడి చేయగలిగితే ఏ గవర్నమెంట్ అయినా కానీ, గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుంటేనే జరుగుతుంది. నేను మీరో లేకపోతే సంజయ్ గారో లేకపోతే బర్నాబాస్ గారు తీసుకుంటే జరగదండి. ఒక పార్టీ నిర్ణయం తీసుకొని ఆ పార్టీ దీన్ని అణచివేయాలి. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, నక్సలైట్ని పూర్తిగా అణచివేయాలన్న పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ విధంగా ప్రయాణం జరుగుతుంది కేంద్రం నుంచి రాష్ట్రం దాకా. అదేవిధంగా ఇటు మత ఛాందసవాసులు, అదే హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, దీన్ని ప్రచారం చేసే వాళ్ళని కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించి స్టేషన్లో జైల్లో కానీ పెట్టగలిగే పరిస్థితి వస్తే అప్పుడు మొత్తం ఈ దేశం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది. అప్పటిదాకా గవర్నమెంట్లు ఓట్ల రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తే ఇదే విధంగా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. అంటే ఇటువంటి వాళ్ళ మీద బర్ణ గారు మీరు చెప్పండి, ఇటువంటి వాళ్ళ మీద కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటే మతపరంగా నాయకులు ముందుకు రారా? మా మతం సంబంధించిన రారు, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు స్వపక్షం వాళ్ళు మాట్లాడరు, ఉన్న గవర్నమెంట్ మాట్లాడదు. ఎందుకంటే లేకపోతే అఘోరీ ఒకటే బ్రదర్, ఇన్ని 2 రాష్ట్రాల్లో ఆ విధంగా హ్యాపీగా స్టేషన్కి పోవటం, అత్తారింటికి పోయినట్టు వచ్చేసింది కదా. ఇన్ని జరుగుతున్నాయి కదా, మన పవన్ కళ్యాణ్ కూడా జరిగింది కదా. ఇన్ని జరుగుతున్నాయంటే నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు కపిల్ శ్రీనివాసులు గారు చెప్పారు కదా, వెంకటేశ్వర స్వామి అన్నాడని చెప్పా. నేను ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాను, దేవుని బలమే మన దళం అని చెప్పి. మా 100 మంది పోతాం. ఎవరెవరైతే పాస్టర్లు మిమ్మల్ని అన్నారో వాళ్ళని తీసుకొచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పిస్తా. మీరేం చేస్తారు చెప్పండి? నేను ఎత్తుక్కొని హైదరాబాద్ కదా ఏ మూలన్నా తెలంగాణ ఆంధ్రాలో పోతా, బేషరత్తుగా క్షమాపణ చెప్పిస్తా. వెంకటేశ్వర స్వామి అన్నా కానీ, రాముడు అన్నా కానీ, ఇంకొన్నన్నా కానీ, ఎవరన్నా కానీ 100 మంది పోతాం. నేను ఒక్కడిని కాదు, 100 మందిని పోతాం, తీసుకొస్తాం. బైబుల్ ఏం చెప్పిందిరా బాబు నీకు? నువ్వేం బోధిస్తున్నావు చెప్పు క్షమాపణ. నువ్వు అన్నావు కాబట్టి వెంకటేశ్వర స్వామి, నువ్వు అన్నావు కాబట్టి శ్రీనివాస్ చెప్పన్నా. మీరేం చేస్తారు చెప్పండి?
ఖచ్చితంగా హిందూ మతాన్ని కించపరిచారు అనే కాన్సెప్ట్ మీద నేను మాట్లాడడం లేదండి. ఎవరు మాట్లాడినా అంటే ఆయన ఏమంటారంటే ఎవరు మాట్లాడినా కూడా దానికి వస్తున్నది. దాన్ని ఎవరు మాట్లాడినా దాన్ని ఖండించగలిగిన పరిస్థితి కానీ ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు ఇక్కడ కాదండి, వాళ్ళు ఏ రోజు చెప్పుకుంటారో ఆ రోజు పక్క రోజే మీ ఫాస్టర్స్ మొత్తం కలిపి ఒక 20 మంది కలిసి ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా లేదా ఆల్ ప్రెస్ని పిలిచి నువ్వు చేయడం తప్పు, నువ్వు ఎక్కడి నుంచి ఫాస్టర్, నువ్వు ఈ మత దేశాన్ని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని చెప్పి మీరు కానీ ఆ రోజు కానీ ఖండించి కానీ ఉంటే ఈ రోజు ఈ సమస్య ఉత్పన్నం కాదు అని యూట్యూబ్ ఖండించారు. గోడల మధ్య కూర్చొని మాట్లాడే మాటలు బ్రదర్ ఇవన్నీ. యూట్యూబ్ లో కూర్చొని వాళ్ళకు కొంతమంది ఫాలోయర్స్ లింక్ కోసము ప్రజల యొక్క సెంటిమెంటల్ని, ప్రజల మధ్య ఉండే మంచి సంబంధాలని రెచ్చగొట్టడం కోసం వాళ్ళ రాజకీయ పార్టీలకి ఒక ఇదిగా తయారయ్యారు. లేకపోతే కొంతమందికి ఇట్లాగా మతాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది తయారయ్యారు. వాళ్ళకు పెద్ద సెలబ్రిటీలు కావాలనేది ఒక పెద్ద దురుద్దేశము. కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలలో మొన్న ఈ నడవ చూస్తే ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఏవైతే పోస్టులు చేస్తున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షణ కేసులు పడుతుంది ఇప్పుడు గవర్నమెంట్. అదే ఇప్పుడు పలానా పక్కన మతాలని మీరు ద్వేషిస్తూ మాట్లాడుతున్నారు పొద్దున్నేస్తే అని మిమ్మల్ని కూడా లోపలేస్తామని చెప్పి ఎందుకు చట్టం చేయలేకపోయారు? వాళ్ళు ఎందుకు లోపలేకపోయారు? ఏమి సోషల్ మీడియా మీద కంట్రోల్ లేదా గవర్నమెంట్కి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఇంకో బీజేపీ అని కాదు, ఇంకోటి కాదు, ఏ మతం కూడా, ఈవెన్ మోడీ గారు కూడా ఏ మతాన్ని అయినా కించపరచాలని వాళ్ళు నాశనం చేయాలని అనరండి. దానిని వాళ్ళని అక్కడ పెట్టుకొని వాళ్ళని ఒక గురిగా పెట్టుకొని కొంతమంది వాళ్ళ వ్యక్తిగతమైన ప్రాబల్యం కోసం వాళ్ళు ఐడెంటిఫై అవ్వడం కోసం ఇవన్నీ చేస్తున్నది. ఇది సమైక్య స్ఫూర్తికి, లౌకికవాదానికి భయంకరమైన గొడ్డలి పెట్టు. ఈరోజు ఇక్కడ చేరేసి బ్రదర్ ఇందా మాట్లాడారు శ్రీనివాసరావు గారు, ఈరోజు మత ప్రచారం అని చెప్పి. ఈరోజు భారతదేశంలో అనేక మంది అమెరికాకు పోయారు. అమెరికాకు పోయేసిన తర్వాత అక్కడ కూడా అనేక గుళ్ళు కట్టుకున్నారు, పూజిస్తున్నారు. దీపావళిని అక్కడ మన వాళ్ళు కూడా ఎక్కువ పాపులేషన్ ఎక్కువైపోయి ఆ ప్రాంతంలో దీపావళి కూడా ఒక సెలవుగా ప్రెసిడెంట్ కూడా చేసే విధంగా చేశారు. మంచిది. మన భారతదేశం యొక్క స్ఫూర్తి ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా మనందరూ సంతోషమే. ఈరోజు ఉపాధ్యక్షుడు కమలా హారిస్ మన భారతీయురాలని చెప్పుకుంటారు. అదే మా భారతదేశంలో రాజీవ్ గాంధీ ఒక మాజీ ప్రధాని, ఆ కుటుంబంలో నుంచి సోనియా గాంధీని ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఇచ్చేస్తే ఆ రోజుల్లో బీజేపీ మాట్లాడిందండి విదేశీ వనిత విదేశాలు స్థానం లేదు. అది ఈరోజు విదేశాల్లో పోయి మన వాళ్ళు ఇచ్చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం, గుండెలు జబ్బలు తెచ్చుకుంటాం. అది దాంట్లో ఇంకోటి కూడా చిన్న పాయింట్. ఈ రోజు అదే విదేశాల్లో పోయిన మన భారతీయులు చేతుల్లో సంఖ్యలు వేసుకొని కాళ్ళకి ఇదేసుకొని వస్తుంటే ఈరోజు మన రక్తం ఎలాగా ఉంది, ఉడికిపోతుంది. అయితే రాజకీయ నాయకులు ఈరోజు హోమ్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి కానీ అదే అమెరికాకు పోయి కనీసం ట్రంప్ని ఏంది మా మనుషుల్ని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు, మేము మంచిగా తెచ్చుకుంటాం, మర్యాద తెచ్చుకుంటాం అని చెప్పేసి మాట్లాడలేని భయంకరమైన పరిస్థితి. ఈరోజు వాళ్ళ దగ్గర పెద్ద డాంబికంగా మాట్లాడే వాళ్ళు అక్కడ ఏందో మాట్లాడే. అంటే నేనెందుకు చెప్తున్నానంటే మన భారతీయులు ఎక్కడే పోయినా వాడు ఏ మతపోడైనా ఏ కులపోడైనా ఎవడైనా వాడు మన భారతీయులు. ఇది అవర్ స్పిరిట్ బ్రదర్. ఇది అవర్ స్పిరిట్. మనకి ఇప్పుడు మీకు బాధేస్తుంది కానీ సెన్సార్ బోర్డు ఒక్క విషయం, సెన్సార్ బోర్డు ప్రధానంగా తీసుకుంటే సెన్సార్ బోర్డు గతంలో ఏంటంటే ఇటువంటి ఏదైనా ఉంటే సినిమాల్లో ఉంటే దాన్ని కట్ చేసేవాడు. కానీ యూట్యూబ్ మాధ్యమం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈ సెన్సార్ చేసేటువంటి పరిస్థితి లేదు. అన్సెన్సార్డ్ వేస్తున్నారు, ఏది చెప్తే అది టెలికాస్ట్ చేస్తున్నారు, ఏది చెప్తే అది వచ్చేస్తున్నాయి. ఇది కూడా ఒక కారణం కదా, దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా. గవర్నమెంట్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు కానీ అన్ని మత ప్రచారాల మీద ఇంకోరు దుర్భాషలు ఆడితే పరిస్థితి వాళ్ళ మీద చర్య తీసుకున్న రోజున ఇంకెక్కడ ఈ సమస్య అయితే రాదండి. నేను మాటను ఒక ముస్లింను క్రిస్టియన్ను నేను విమర్శించట్లేదు. చట్టం తీసుకుని రావాలా గవర్నమెంట్, ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకొని వచ్చి నేను కానీ క్రిస్టియన్ ఒక యేసు ప్రభునో లేదా మరి మతనో ఇంకోరినో నేను తిట్టిన రోజున నా మీద ఎప్పుడు చర్య తీసుకుంటుందో నేను నా వెనకోటి భయపడతాడు, అరే కపిల్ సేనకే అయిపోతే ఇంకా నా పరిస్థితి ఏందిరా అని చెప్పి ఆ చట్టం తీసుకుని రావాలని కోరుకుంటున్నా. ఈ దేశంలో బాగుండాలంటే ఈ రాష్ట్రం కానీ నెల్లూరు నుంచి రాష్ట్రం కానీ రాష్ట్రం నుంచి దేశం బాగుండాలంటే ముందు మన అడుగు వేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అన్ని మతం ప్రచారంకి స్వస్తి చెప్పి అందరూ మన అనుకున్న రోజున దాని మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద చర్య తీసుకున్న రోజున వ్యవస్థ అన్నీ బాగుంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్, చివరిగా మీరు చెప్పండి. నమస్కారం. నేను చెప్పాను కదా, ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుంటే సవ్యంగా జరగద్ది. ప్రభుత్వం తీసుకోవాలా,
ఇప్పుడు మీ బాబుని ఇంగ్లీష్ మీడియం స్కూల్కి చేర్చుకోవాలా, తెలుగు మీడియం పోయావు చేర్చుకోవాలా, ఏం చేస్తావు నువ్వు? ఇంట్లో ట్యూషన్ పెట్టించుకొని చెప్తావు. వీళ్ళు ఎవరు పట్టించుకోవటంలా. మనమే ఒక అడిగేద్దాం. ఓకే, మనలో ఎవడైతే మీ గురించి మాట్లాడతారో, మీ గురించి ఎవరు మాట్లాడతారో మనమే ఒకసారి చూపిస్తే ఇంకోసారి వాళ్ళు మాట్లాడరు కదా. ఇప్పుడు మనలోనే చైతన్యం రాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాలి ఈ పరిస్థితి. గవర్నమెంట్ పట్టించుకోవడంలో ఏం చేయాలి మనం? ఇది పెంచుకుంటా పోతే మతాలని రెచ్చగొట్టేసేసి అమాయకమైన ప్రజలు ఇప్పటికే చూశారు మణిపూర్ ఏ విధంగా అయిపోయిందో. మొన్న కూడా రీసెంట్గా చూసారా, రీసెంట్గా విఆర్సీ గ్రౌండ్లో ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటే హాఫ్ అన్ అవర్ గేట్ దగ్గర. ఇంకా దేనికి? ఈ యూట్యూబ్ల వల్ల, వాళ్ళ రెచ్చగొట్టేదాని వల్ల యంగ్స్టర్స్ అంతా చెడిపోతున్నారు. ఏంటంటే అదేదో ఒక సరదా, పాపం వాళ్ళకేం తెలియదు. వాళ్ళని కానీ లోపలేసిన రోజు ఒక రోజు కానీ పెడితే మనకి ఎందుకురా ఈ కర్మ, ఇంట్లో వాళ్ళు ఇంత కష్టపడి మన కని పెంచితే ఎందుకురా ఈ కర్మ అని చెప్పే దానికి వాళ్ళు వస్తారు. అంటే భయం లేదు ఫస్ట్. సో చట్టం బలంగా ఉండాలి, చట్టం బలంగా రెచ్చగొట్టేవాడు ఎవడు పోలీసు గమ్మగా చూస్తుండింది బ్రదర్, పోలీసు గమ్మగా చూస్తుండింది. అదే వాళ్ళు ఒక 10 మంది కానీ పరిగెత్తుంటే, ఒక 100 మంది వచ్చేస్తుంటే అప్పుడు పంపించుండేది. అంటే ఇది గవర్నమెంట్ ఖచ్చితంగా, ఏ గవర్నమెంట్ అయినా కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ ఎవరైనా కూడా ముందుకు వచ్చి ఇట్లా చేయటం కరెక్ట్ కాదనేటప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఈరోజు మణిపూర్కి ప్రధానమంత్రి పోలేదు కదా. ఏంది ఇప్పుడు దీని వెనకాల ఏమనుకుంటారు ఎవడైనా కూడా. కాబట్టి ఎవరిని కత్తులు పెట్టి ఎవరిని మార్చేది ఏం లేదు. అందరూ సమానమే. ఎవరిని కోసినా వచ్చేది రక్తమే. మనం పెట్టుకున్న ఎన్ని కులాలు మతాలు ఎన్ని మనం చేసుకున్న ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేసుకున్న పనులు అయ్యి అంతా బాయ్ అనుకుంటా హ్యాపీగా ఉన్నాం. మీరు ఇందాక కూడా చెప్పారు, అందరూ కలిసి భోజనం చేసుకుంటా హ్యాపీగా ఉండేవాళ్ళని చెప్పారు. అటువంటి దాంట్లో ఒక 5-6 మంది ఇప్పుడు ఈ కలుపు ఒక విషం చుక్క మొత్తం నీళ్ళనంతా స్పాయిల్ చేస్తుంది పరిస్థితి. ఆ కలుపు పెరిగేసామనుకో. అందరూ ప్రజలు బాగానే ఉన్నారు. సామాన్య ప్రజలకు కావాల్సింది కడుపు నిండా భోజనం, మంచి ఇల్లు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి చదువు కావాలి. సమస్య వచ్చినప్పుడు దైవం దగ్గరికి పోతారు. అది ఆ దైవమా ఈ దాన్ని ఎవరు చూడరండి. అది క్రైస్తవ చర్చికి పోయినామా ఇదని కాదు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఆ భగవంతుడిని ఆశ్రయిస్తారు. అది ఈ మతం ఆ మతం ఏం లేదు. అది భారతదేశం యొక్క గొప్పతనం అది. కాబట్టి ఆ స్పిరిట్ని ఈరోజు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఈ విధంగా వాడుకున్నారు. ప్రజలందరూ బాగున్నారు, ప్రజల్లో ద్వేషం నెలకొల్పుతున్నారు. దానికి ఈ యొక్క కొన్ని పార్టీలు, మతపరమైనటువంటి పార్టీలు వాళ్ళకి వెన్నుదన్నుగా ఉన్నాయి. వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఏదైనా సరే అధికారులు కానీ ఎవరైతే రాజకీయ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు కపిల్ సింగ్ అన్న, బన్నబాస్ అన్న ఇలాంటి వాళ్ళు వచ్చి ముందుకు ఇలా మాట్లాడడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే అనేక మందికి మంచి వాయిస్ వెళ్ళిపోతుంది. అయితే ఇదేంటంటే ఇది ఇంతటితో ఆగకుండా ఇలాంటి అనేక డిబేట్లు మీరు సాక్షి పెట్టండి. అనేక మంది మాట్లాడటం ద్వారా ఏమవుతుందంటే ఈరోజు యేసు ప్రభుని తిట్టినందువలనో, మహమ్మద్ ప్రవక్తను తిట్టినందువలనో, వెంకటేశ్వర స్వామిని తిట్టినందువల్ల వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు ఏం తగ్గిపోవండి. దైవాన్ని నువ్వు ఏదంటారు కదా, సూర్యుడి మీద నువ్వు ఉమ్మేస్తే నీ మొహాన్ని పడద్దు అన్నట్టు ఈ రోజు ఆ మతముడు ఒకడి మీద ఇది చేసినందువల్ల ప్రజల్లో వైషమ్యాలు, ప్రజల్లో కోపాలు, ప్రజలు అశాంతిగా జీవిస్తారు తప్ప శాంతి అనేది సమానత్వం ఎందుకు పెట్టారంటే ఈక్వాలిటీ అనేది అన్ని రకాల అందరూ కలిసి ఒకటిగా ఉండండి రా బాబు. 5 ఏళ్ళు ఒకటి వీళ్ళకి ఎండోమెంట్ ఉంది, మీకు ఒక బోర్డు ఉంది, మాకు ఏ బోర్డు లేదు. కలిపేమనండి, ఎండోమెంట్లో కలిపేమనండి. అప్పుడు కానీ ఇప్పుడు సందుకు 4 చర్చిలు ఉంటాయి. ఆ చర్చిలలో ఉన్న వాళ్ళు విడగొట్టు ఇంకో చర్చి పెడతారు. ఈయన మారి వస్తాడు, ఆ క్యాస్ట్ చర్చి ఒకటి, ఆ 10 ఫ్యామిలీలు రావాలా. ఈ విధంగా పుట్టగొడుగుల్లాగా చర్చిలు కూడా వస్తూ ఉన్నాయి. వీరికి కానీ ఎండోమెంట్లో కానీ కలిపేసేసేసి ఏ విధంగా అయితే వక్స్ బోర్డు ఉందో, ఏ విధంగా అయితే దేవాలయ శాఖకి సంబంధించిన ఎండోమెంట్ ఉందో ఆ విధంగా కూడా చేస్తే ఇవి కూడా తగ్గుతాయి. చాలా వరకు ఇవి కూడా తగ్గుతాయి ఖచ్చితంగా. జవాబుదారీగా వస్తుంది. అప్పుడు ఆయన చర్చి పెట్టాలంటే ఈ ఉండి ఆడికి ఆడిపోద్ది అని చెప్పేసేసి పెట్టరు. వీళ్ళు చేసే 1-2 పనుల వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనమే అందరూ కలుసుకొని నేను ఒకటి అనుకుంటున్నా, ఇప్పుడు కపిల్ శ్రీనివాసరావు కానీ, షమీని కానీ, వీళ్ళందరినీ ముస్లిమ్స్ మొత్తం అందరినీ మాట్లాడి, క్రిస్టియన్స్ అంతా మాట్లాడి ఒక SMS ఒక 5-6 నెలలు అందరితో మాట్లాడి ఈ నెల్లూరు జిల్లాలో విఆర్సీ గ్రౌండ్లో SMS అంటే సర్వమత సమ్మేళనం
ఒక మీటింగ్ పెట్టి మనం అందరం కలిసి ఇటువంటి వాటిల్లో ఎవరైనా అనవసరంగా మాట్లాడితే మనం నేరుగా పోయేసి వాళ్ళు ఏం చేయబల్లే వాళ్ళ మీద ఒక కేసు పెట్టేసేసి ఇంకోసారి చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక 1000 మంది గుంపుగా పోయామనుకో స్టేషన్లో ఖచ్చితంగా కేసు పెడతారు. మనం ఏం చేయబల్లే. శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఏ మతమైనా కానీ గురించి కాదు, జనంలో నుంచి ముందు స్పందన రావాలంటే మనము నలుగురిని ప్రేరేపించగలుగుతాము. ఉదాహరణకి నేను దరిదాపులో 30 సంవత్సరాల నుంచి బీజేపీలో పనిచేసిన తర్వాత వాళ్ళ అనుగుణంగా హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా నేను ప్రయాణం చేశాను. హిందూ మతానికి అనుగుణంగానే ప్రయాణం చేశానండి. నా ఏరియాకి వచ్చేటప్పటికి మాత్రం నేను హిందూతో బాగానే ఉంటా, క్రిస్టియన్తో బాగానే ఉంటా, ముస్లింతో బాగానే ఉంటా. ఆ ప్రచారం చేసే వాళ్ళని ఇప్పుడు బర్నాబాస్ చెప్పినట్టు ముందు అసలు టీమ్స్ ఎన్నుకోండి. మీరు ఒక 20 మంది హిందువులు, ఒక 20 మంది ముస్లిమ్స్, ఒక 20 మంది కలిపి యూట్యూబ్ ద్వారా ప్రచారం చేయండి. ఎవరు అన్ని మత ప్రచారం గురించి ఎవరన్నా మాట్లాడితే ఏ మతాన్ని కానీ మనం అందరూ పోగలిగే పరిస్థితి కానీ వస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఈ భారతదేశ చరిత్రలో మీరు ఎప్పుడైనా చూసినా మనకి మొఘల్స్ అంటే ఔరంగజేబ్ గురించి అలా మాట్లాడతారు. అక్బరు ఇలాంటి సమస్య ఆ రోజుల్లో ఉత్పన్నమైన సందర్భంలో ఆయన అన్ని మతాల వాళ్ళని ఇలాగే పిలిచి కూర్చోబెట్టుకొని ఒక రాజు కూర్చొని ఒక మతాన్ని స్థాపించాడు. అన్ని మతాల అందరి చెప్పిన విని తీసుకొని దిల్లీ లాహి అని ఒక మతాన్ని స్థాపించాడు. ఎందుకు స్థాపించాడంటే అందరు ప్రజల్లో మత సహనము, అందరిలో సామరస్యము, అందరు సమానత్వం నెలకొల్పడానికి ఎంతో కృషి చేశారు రాజులు సైతము. ఈరోజు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారందరూ ఈ యొక్క నాయకులతో కలిసి నాట్ ఓన్లీ మతాలకు సంబంధించిన వాళ్ళు వస్తే మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. అలా కాకుండా రాజకీయ నాయకులు ప్రతి దాంట్లో కూడా చిన్నదాన్ని కూడా రాజకీయం చేయడం ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు అదొక చెడు అలవాటుగా మారిపోయింది. కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో కలిసి కూర్చొని ప్రజలకు ఒక మంచి ఇది చేస్తే ఇలాంటి కఠినంగా ఎవరైతే ఇది చేస్తారో మతాల మీద బురదల్లే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామనే ఒక వాయిస్ వెళ్తే ఇమ్మీడియట్లీ కంట్రోల్ అయిపోతాయండి. ఇంకా దీనికి వేరే మార్గాలు లేవు. కాబట్టి ఈరోజు ఇలాంటి మీరు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తే కొత్త అంశాలు అనేక విషయాలు వస్తాయి. సమాజంలో సమానత్వము, రాజ్యాంగ స్ఫూర్తి అన్నీ కూడా బాగా పరిడి వెళ్తుందని మా నమ్మకం. సో మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే బర్నాబాస్ గారు ఇచ్చినటువంటి ఒక సలహా ఏదైతే ఉందో దాన్ని ఇటు కపిర శ్రీనివాస్ గారు కావచ్చు, సంజయ్ గారు యాక్సెప్ట్ చేశారు. అందరూ కూడా చెప్పేది ఒకటే, ఎవరున్నా కూడా అందరూ యూనిటీగా ఉండాలి. మతం మనకు 4 గోడల మధ్య మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ కలిసి వెళ్ళాలి. ఎన్నికల్లో ఓట్లకు వెళ్ళినప్పుడు నాతో పాటు నా ఏరియాలో ఉండేటువంటి వాళ్ళ ఓట్లతో నేను గెలిచానని చెప్పి ఇటు కపిర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అటు సంజయ్ అయితే తనకు తెలిసినటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. ఇటు బర్నాబాస్ అయితే ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఇతర మతాలని ద్వేషించడం, ఇతర మతాలని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది మంచిది కాదు. అటువంటి ఏదైనా జరిగితే వాళ్ళని చొక్కా పట్టుకుని నిలబెడతామని చెప్పడం జరిగింది. సో అందరూ కలిసి ఒక యూనిటీగా ఉండి అందరూ కలిసి ఒక్కొక్క మతం నుంచి ఒక 20 మంది అలా వచ్చి ఒక 60 మంది ఒక యూనిటీగా ఉండి ఎవరు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడినా, ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ అటువంటివి భవిష్యత్తులో జరగకుండా ఉంటే అందరూ కలిసే ఉంటారు. ఈ దేశంలో అందరూ కలిసే ఉన్నారు కూడా ప్రస్తుతం. సో ఎవరో ఒకరి వల్ల ఏదైతే విషం ఒక నీటి బొట్టుని విషం సరిపోతుంది నీళ్ళు మొత్తం కలుషితం అవడానికి, అటువంటి ఈ విషం ఏదైతే రెచ్చగొట్టే భావాలతో ముందుకు వస్తూ ఉన్నారో కొంతమంది యూట్యూబర్లు కావచ్చు, అక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, వారందరూ కూడా వారందరూ మారాలి అంటే ఈ విధంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నారు. సో అందరూ కలిసి ముందుకెళ్దాం, ఆ దిశగా ప్రయత్నం చేద్దాం, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేద్దామని చెప్పి వారంతా కోరుతూ ఉన్నారు. ఇది ఇవాళ ప్రత్యేక డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.